వెల్కమ్ టు క్రికెట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఇన్ తెలుగు 20th జూలై 2025కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు ముఖ్యమైన అంశాలు 5 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో అవి ఒక్కొక్కటిగా మీతో నేను డిస్కస్ చేస్తాను. ఫస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్, తెలంగాణ హైకోర్ట్ న్యూ చీఫ్ జస్టిస్ టేక్స్ ఓత్ అనమాట. సో తెలంగాణ హైకోర్టుకు న్యూ చీఫ్ జస్టిస్ వచ్చారు. సో ఆయన పేరు జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్. సో జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ఆయన ప్రజెంట్ తెలంగాణ హైకోర్టుకు చీఫ్ జస్టిస్గా ఆయన బాధ్యతల్ని స్వీకరించడం జరిగింది. అది మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్, ఇంటర్నేషనల్ మూన్ డే. మనకు జూలై 20న ఇంటర్నేషనల్ మూన్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో అపోలో 11కి సంబంధించి అది దాని యొక్క యానివర్సరీని దాన్ని సెలబ్రేట్ చేసుకుని జూలై 20న ఇంటర్నేషనల్ మూన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అండ్ మూన్ ల్యాండింగ్ అండ్ ప్రమోట్స్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్, పీస్ఫుల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్, సస్టైనబుల్ లునార్ యూటిలైజేషన్. సో ఇది మనకు యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఒక రెజల్యూషన్ ద్వారా దీని యొక్క ఇనిషియేట్ తీసుకున్నారు. అండ్ ఈ రోజు ఏం చేస్తారు అంటే పబ్లిక్ అవేర్నెస్ కి రైజ్ చేస్తారు. అండ్ ఏవైతే మనకు మూన్ కి సంబంధించి మన యొక్క అర్త్ నుంచి ఏవైతే కొన్ని కొన్ని అచీవ్మెంట్స్ చేశారో, అది ఏ దేశమే కావచ్చు, సో చేశారు. సో ఆ పాస్ట్ అచీవ్మెంట్స్ ని ప్రజలకు కాస్త ఎక్కువ చేరువయ్యే విధంగా వాళ్ళు దాన్ని ఆనర్ చేస్తూ, అండ్ ఫ్యూచర్ ఎఫర్ట్స్ ఎలా ఉంటే బాగుంటుంది, మానవాళికి ఎలా ఎంత ఉపయోగకరంగా ఉంటే బాగుంటుంది అనేది కూడా వాళ్ళు ఈ రోజున ప్రత్యేకంగా చర్చ- చర్చిస్తారనమాట. సో రెస్పాన్సిబుల్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ కైండ్ అనమాట. సో ఇది దేశాలకు సంబంధం లేకుండా వాళ్ళు ఈ యొక్క రోజుని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో ఆటోమేటిక్గా అండి ఏవైతే సరే యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఒక రోజుని ఇనిషియేట్ చేసుకున్నారు, వాళ్ళు ఏ ఒక ఆ, ఈ దేశానికి సంబంధం లేకుండా చేస్తారనమాట. ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్, వరల్డ్ చెస్ డే. సో సేమ్ జూలై 20వ తారీఖు అగైన్ సెకండ్ ఇంపార్టెంట్ రోజు. ఫస్ట్ ఇంపార్టెంట్ రోజు ఏంటి, ఇంటర్నేషనల్ మూన్ డే, ఇది వరల్డ్ చెస్ డే అన్నమాట. సో వరల్డ్ చెస్ డే ఫిడే అంటారు మామూలుగా, ఈ ఫిడే రేటింగ్స్ అని ఉంటుంది కదా, సో ఫిడే. సో వాళ్ళు ఈ రోజుని నిర్వహిస్తారు. సో అత్యంత ప్రజాదరణ కలిగిన ప్రపంచ క్రీడ ఇది. తర్వాత మొత్తం కలిపి 64 బాక్సెస్ ఉంటాయి కదా. సో 64 బాక్సెస్ లో ప్రతి ఒక్క ఆటగాడికి 16 పీసెస్ ని ఇవ్వడం జరుగుతుంది. సో దాంతో వాళ్ళు ఆ గేమ్ అన్నది ఆడాల్సి ఉంటుంది. సో తర్వాత ఇండియా ఆ, తరపున విశ్వనాథన్ ఆనంద్, ఆయన ఒక చెస్ పరంగా ఆయన గాడ్ అని చెప్పొచ్చు. అంత స్థాయికి చేరారు ఆయన. సో ఇప్పుడిప్పుడు తర్వాత రీసెంట్‌గా గుకేష్ కానీ, ఆహ్, ప్రజ్ఞానంద కానీ, సో తర్వాత ఈ ప్రజ్ఞానంద వాళ్ళ సిస్టర్ వైశాలి గారు గాని, సో వాళ్ళందరూ ప్రెజెంట్ ఇండియన్ చెస్‌ని ఒక స్థాయిలో సెట్ చేస్తున్నారు. సో ఇది ఇక్కడ ముఖ్యమైన విషయం. ఈ వరల్డ్ చెస్ డే జూలై 20గా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ వచ్చి, చైనా బిగిన్స్ కన్‌స్ట్రక్షన్ ఆఫ్ వరల్డ్స్ బిగ్గెస్ట్ డ్యామ్ ఓవర్ బ్రహ్మపుత్ర ఇన్ టిబెట్. ఇక్కడ మనకు కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయండి. ఒకటి, టిబెట్‌లోని యార్లంగ్ అనే ప్రదేశంలో ఈ చైనా ఈ యొక్క అతిపెద్ద సారీ యాహ్! చైనాలోని బ్రహ్మపుత్ర నదికి సంబంధించి ఈ టిబెట్ దగ్గర యార్లంగ్ ప్రాంతంలో అతిపెద్ద ఈ యొక్క జల విద్యుత్ కేంద్రం అనేది స్టార్ట్ చేసింది చైనా. అండ్ దీనికోసం నియర్లీ $167.8 బిలియన్ ని చైనా వెచ్చిస్తుంది అనమాట. సో దానికి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో మన ఇండియన్ కరెన్సీలో దీన్ని మనము అంచనా వేస్తే దాదాపు 14 lakh crores అనమాట. 14 లక్షల కోట్లు దీనికి చైనా వెచ్చిస్తుంది. సో దీనికి సంబంధించి వాళ్ళు ఇంత వెచ్చించి వాళ్ళు దాని నుంచి ఆశిస్తున్నది ఏంటి అంటే 300 బిలియన్ కిలోవాట్ గంటలు విద్యుత్ని వాళ్ళు సరఫరా అవుతుంది అని చెప్పి వాళ్ళు అంచనా కోసం వాళ్ళు ఈ యొక్క ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ దాదాపు 5 ఈ జల విద్యుత్ కేంద్రాలు ఈ యొక్క డ్యామ్ విషయంలో వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తారు. అయితే దీనికి సంబంధించిన కొన్ని కొన్ని కాంట్రవర్సీస్ కూడా ఉన్నాయి. సో అదేంటంటే నంబర్ 1 ఏంటంటే ఈ ఆహ్, బ్రహ్మపుత్ర అంటే మనకు ఇండియా ఉంటుంది, బంగ్లాదేశ్ ఉంటుంది. సో ఈ 2 కంట్రీస్ కూడా నదీ ప్రవాహం పైన
కొంతవరకు వాళ్ళు ఆధారపడ్డారు. అంటే ఈ ఫార్మింగ్ విషయం కానీ అండ్ తాగునీరు, సాగునీరు విషయంలో గానీ. అయితే ఒకవేళ వాళ్ళు ఈ ఇది డ్యామ్ కడితే ఇండియా మీద ఎలా ఇంపాక్ట్ పడుతుంది, బంగ్లాదేశ్ మీద ఎలా ఇంపాక్ట్ పడుతుంది అనే విషయం మీద కూడా వాళ్ళు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఇండియా విషయానికొస్తే ఒకవేళ వర్షాకాలంలో చైనా గనక భారీగా నీరు విడుదల చేస్తే ఒక పెద్ద వాటర్ బాంబే మా మీద పడతది. సో, అంత ప్రెజెంట్ మాకు ఇబ్బందవుతదని చెప్పి ఇండియా అయితే చాలా ఎక్కువ కాంట్రోవర్సీస్‌ని ఆహ్, స్టార్ట్ చేసింది. సో, అది ఏ మేరకు ముందుకు తీసుకెళ్తది అండ్ ఆ ముందుకు తీసుకెళ్ళిన వాటిని అది ఈ బిగ్గెస్ట్ డ్యామ్ మీద ఎంత ఎంత ఇంపాక్ట్ చేస్తదనేది ఫ్యూచర్‌లో మనకు కనపడుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇండియా ఈఎఫ్టీఏ ట్రేడ్ ప్యాక్ట్ టు బి ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ అక్టోబర్ 1 అన్నమాట. ఇక్కడ ఈఎఫ్టీఏ అనేది అనేది మీరు కొంచెం ఆలోచించాలి. ఈఎఫ్టీఏ అంటే ఏంటంటే యూరోపియన్ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్. యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్. సో, వాళ్ళిద్దరి మధ్య ఒక వాణిజ్య లేదా ఒక ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అనేది జరిగిందనమాట. సో, అది మనకు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రాబోతోంది అని పీయూష్ గోయల్ గారు అధికారికంగా వెల్లడించడం జరిగింది. అయితే ఈ ఈఎఫ్టీఏ అంటే ఏంటంటే చెప్పాను కదా ఇందాక యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ అని. దీంట్లో మొత్తం కలిపి 4 సభ్య దేశాలుంటాయి. ఒకటి వచ్చి ఐస్‌లాండ్, రెండోదొచ్చి లీచ్ టెన్‌స్టెయిన్ అంటారు మామూలుగా. లీచ్ టెన్‌స్టెయిన్. మూడోదొచ్చి నార్వే. నాలుగోదొచ్చి స్విట్జర్లాండ్. సో, ఈ 4 ఉంటాయన్నమాట. అయితే ఈ నాలుగిట్లో ఇండియాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి ఏది అంటే కేవలం స్విట్జర్లాండ్ మాత్రమే. మిగిలిన 3తో లేదంటే ఉంది. బట్ చాలా పాక్షికంగా ఉంటుందన్నమాట. బట్ స్విట్జర్లాండ్ మాత్రం చాలా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే మొత్తం ఈ యొక్క ట్రేడ్ ప్యాక్ట్ ఉంటుంది గదా! దీని యొక్క మొత్తం పెట్టుబడి ఎంత అంటే దాదాపు 8.5 లాక్ క్రోర్స్ అన్నమాట. 8.5 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టాలన్నమాట. అంటే ఇది యొక్క వీళ్ళు వీళ్ళు చేసుకున్న ఈ ప్యాక్ట్ ప్రకారంగా వీళ్ళందరూ కలిసి ఇండియాలో ఇంత పెట్టుబడిని ఇండియాకి తీసుకొని రావాల్సి ఉంటుంది. ఇండియాలోకి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. తర్వాత అది కూడా విడతల వారీగా పెట్టొచ్చు. ఒకేసారి పెట్టాల్సిన అవసరం లేదు. మొత్తం కలిపి ఒక 10 సంవత్సరాల్లో దాదాపు 50 బిలియన్ డాలర్స్‌ని వాళ్ళు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. తర్వాత మరొక 5 ఏళ్లలో నెక్స్ట్ 5 ఇయర్స్‌లో మరొక $50 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందండి. సో, అది వాళ్ళు కుదుర్చుకున్న ఒక చిన్న ఒప్పందం అని చెప్పొచ్చు. సో, దీని ద్వారా ఏంటంటే దాదాపు ఇండియాలో 10 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయబడతాయని ఒక అంచనా అయితే ఉంది. అయితే ఈ దీని మీద ఒక ఇండైరెక్ట్ ప్రభావం గూడా ఉంది. అదేంటంటే మనకు టాక్సెస్ అనమాట. టాక్సెస్ అనమాట. సో, ఈ యొక్క ఈ ట్రేడ్ ప్యాక్ట్ ఏదో అమల్లోకి అయితే వస్తుందో అక్టోబర్ 1 వస్తుంది గదా! అక్టోబర్ 1 వచ్చిన తర్వాత కొన్ని విషయాలు కొన్ని ఉత్పత్తుల మీద సుంకాలు పూర్తిగా తగ్గిచ్చన్నా తగ్గిస్తారు. లేదా పూర్తిగా లేకుండా అన్నా చేస్తారనమాట. సో, ఈ 2 ఇంపాక్ట్ ఉంటుంది. సో, దాని ద్వారా మనకు ఇండియన్స్‌కి లాభం ఏంటంటే కొన్ని ఫారిన్ చాక్లెట్స్ ఉంటాయి. అవి కానీ లేదా వజ్రాలు కొన్ని పాలిష్ చేసిన వజ్రాలుంటాయి. లేదా స్విస్ వాచెస్ ఉంటాయి. కొన్ని బి బి బిస్కెట్స్ కానీ, స్విట్జర్లాండ్‌లోనే తయారైన కొన్ని ముఖ్యమైన కొన్ని ఉత్పత్తులు గానీ, సో, ఇవన్నీ కూడా ఇండియన్స్‌కు కాస్త ఇంతకు ముందుతో పోల్చుకుంటే కొంచెం తక్కువ రేట్‌కి మనకు అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉంది. సో, ఇది మనకిక్కడ ముఖ్యమైన కరెంట్ అఫైర్. సో, ఆహ్, ఇవి ఈ రోజుకి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. అండ్ రేపటి కరెంట్ అఫైర్స్‌లో మరికొన్ని విషయాలు మనం చూద్దాం. థాంక్ యూ సో మచ్. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.